అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఎంతో ప్రియమైన స్త్రీని కలుస్తారు. కలిసి సరదాగా మాట్లాడుకుంటారు. ఇంకా రోజు చివరిలో మీకు ఆకస్మిక ధనలాభం కలగడంతో ఇక మీ ఆనందానికి హద్దులు ఉండవు. ఆనందంలో పార్టీ కూడా చేసుకుంటారు. వ్యాపారంలో బలంగా ఉంటారు. ఇక ఈ రోజు ముఖ్యమైనటువంటి విషయాలు మెలకుగా ప్రవర్తిస్తారు. మరియు ఏదైనా పని వాయిదా వేయకుండా ఉండాలి. ఎవరికి కూడా డబ్బు అప్పుగా ఈ రోజు ఇవ్వకూడదు. ఆరోగ్యం మీద పూర్తి శ్రద్ధ పెట్టాలి. అలసట, నిర్లక్ష్యం అనేటటువంటి విషయాల్ని రోజు దూరంగా ఉంచాలి. ఇక వ్యాపార రంగాల పరిస్థితి అనుకూలంగా మారుతుంది. మరియు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాల్లో మెలకువగా ప్రవర్తించాల్సి ఉంటుంది. మీ ప్రవర్తన తీపిగా కొనసాగించాలి. మీ ఆలోచనను మార్చవద్దు. మరియు ఈరోజు ముఖ్యమైనటువంటి మీ యొక్క మంచి ప్రవర్తన కారణంగా ఒక మంచి విషయాల్లో మీరు ఈరోజు సమస్య నుండి బయటపడటం కూడా జరుగుతుంది. మీకు మేలు కూడా జరుగుతుంది. ఇక ఈ రాశి వారికి అయితే అన్ని రంగాల్లో కూడా విజయం అనేది సాధించడానికి సాధ్యమవుతుంది. ఈరోజు ఇక పిల్లల నుండి ఆనందం పొందగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుంటారు. ప్రజలతో చిక్కుకోకుండా ఉండాలి. వ్యాపారానికి సంబంధించిన ఖర్చులను నియంత్రించాలి. ఇంకా ఈరోజు మరి రాశి వారికి పరిహారములో మరి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు చేస్తే మాత్రము ఉన్న దోషాలు పరిహారం అయిపోతాయి. దీని కొరకు రాశి వారు పసుపు రంగు వస్త్రం తీసుకోవాలి. ఒక పసుపు రంగు వస్త్రంలో పసుపు కొమ్మను ఉంచి నల్లబియ్యం వేసుకొని మూట కట్టేసి ఆ మూట మీ ఇంటి ముందు గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేసినట్లయితే కనుక మీ ఇంట్లో ఉన్న నెగటివిటీ అంతా కూడా బయటకు తొలగించబడుతుంది. ఇక అంతా శుభప్రదంగా అయితే ఉంటుంది. వృత్తిని కొనసాగించే సమయంగా ఉంటుంది. ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాలి. సుదూర ప్రయాణం ప్రయోజనం అనేది పొందుతారు. వ్యాపారాల లాభం యొక్క మార్గం అనేది ఉంటుంది. మరియు రాశి వారికి అయితే సీనియర్ అధికారుల నుండి మద్దతు కూడా ఉంటుంది. ఆస్తిలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకోండి. కోపాన్ని నివారించండి. ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈరోజు మరి కెరీర్ సంబంధ పని కూడా జరుగుతుంది. డబ్బు మెరుగవుతుంది. ఏదో గురించి మనసులో ఉన్న ఉద్రిక్తత అయితే తొలగించబడుతుంది. వ్యాపారాల లాభాల శాతం పెరుగుతుంది. మీ ఖర్చులను మాత్రం మీరు నియంత్రించాలి. అకస్మాత్తుగా కొన్ని శుభవార్తలు అయితే అందే అవకాశాలు ఉన్నాయి. సహనంతో పనిచేయడానికి ఇది ఒక మంచి రోజు. కుటుంబంలో ఆనందం అయితే పెరుగుతుంది. భావోద్వేగంతో నిన్న రోజు వ్యాపారాల్లో నష్టం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ విషయాలపై ఆసక్తి కూడా ఉంటుంది. జాగ్రత్తగా మీరు విషయాలను నిర్వహించాల్సి ఉంటుంది. వేగంగా పనులు కొనసాగిస్తారు. ఈ రోజు ఈ రాశి వారికి అయితే చూసినట్లయితే కనుక ఉదయం 10 గంటల నుండి 12 గంటల మధ్య సమయంలో అయితే మరి ఈ రోజు సమయం బాగా అనుకూలంగా కనిపిస్తుంది. చేపట్టినటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా సఫలీకృతం అవుతారు. వృత్తిపరమైన విషయాలలో కూడా ఉత్సాహం అనేది మరి రావడం అనేది జరుగుతుంది రాశి వారికి. ఇక ఈ రాశి వారు చూసినట్లయితే విద్యార్థులు వారి యొక్క మరి చక్కని శ్రమను కొనసాగించాలి. పట్టుదలతో అన్ని ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. వేరువేరు మరి సంకేతాల కారణంగా వారిలో వస్తున్నటువంటి మార్పులను గమనించుకుంటూ మంచి ప్రయత్నాలు చేసినట్లయితే కనుక ఈ రాశి వారికి తప్పకుండా మంచి ఫలితం అనేది అందుతుంది. లక్కీ సంఖ్య 36 మరియు లక్కీ కలర్ అయితే సియాన్. పరిహారంలో వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేయండి. మరి శివలింగానికి పూజలు సమర్పించండి. శుభప్రదంగా అయితే ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.